ఆయన మంచి ఒక రైటర్, కానీ మాకు ఒక ఫైటర్ కావాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలంటే మాకు ఒక ఫైటర్ కావాలి. గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయో సో అప్పటి నుంచి నాకు ఇంపార్టెన్స్ ఇస్తలేదని చెప్పేసి బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గురించి నేను ఎప్పుడు కానీ నెగిటివ్ వ్యాఖ్యలు అయితే చేయలేదు. సో ఆయనే కరెక్ట్ కాదని నేను ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఒక మంచి రైటరు, కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది రైటర్ కాదు, మంచి ఫైటరు. ఏదైతే గత 11 సంవత్సరాలుగా నేను బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను, కానీ నాకు సరైన ప్రిఫరెన్స్ ఇస్తలేరు. ఇక్కడ చాలా రోజుల నుంచి వెళ్ళి బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించినా కానీ అధికారంలోకి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే బీజేపీలో ఉన్న కొంతమంది బీజేపీకే వెన్నుపోటు పొడుస్తున్నారు. అందువల్లనే బీజేపీ ఇంకా అధికారంలోకి రావడానికి టైం అయితే రావట్లేదు. సో దీనికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ హైకమాండ్ ఖచ్చితంగా ఒక ఐబీ రిపోర్టు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావట్లేదు అనేది ఒక ఐబీ రిపోర్ట్ తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అధికారంలోకి రావట్లేదు అనేది చాలా సందర్భంలో చాలా విషయాలు అయితే బయటకు వస్తాయి. సో మాలాంటి వాళ్ళను నేను ఎప్పుడు కూడా అంటే 3 సార్ల బీజేపీ తరఫున గెలిచినప్పటికీ నేను ఎలాంటి పదవులు ఆశించలేదు. ఆశించినా కానీ వీళ్ళు ఎవరైతే కొంతమంది నేతలు ఉన్నారో మాలాంటి కార్యకర్తలను ముఖ్యంగా అతని గురించి అతను చెప్పుకుంటున్నాడు, రాయసింగ్ను కానీ మిగతా కార్యకర్తలు కానీ వాళ్ళు ఒక పదవిలోకి వచ్చే విధంగా మిగతా నాయకులు సహకరించట్లేదు. సో మాలాంటి వాళ్ళను మొత్తం మీద తొక్కేస్తున్నారు అనే ధోరణిలో రాజాసింగ్ గారు మాట్లాడుతూ ఒక వీడియోని అయితే విడుదల చేశారు. సో ఆయనే చెప్తున్న దాని ప్రకారం అసలు వెన్నుపోటు ఎవరు పొడిచారు, ఎందుకు బీజేపీ అధికారంలోకి రావట్లేదు అనే దానిపైన మరొకసారి చర్చ అయితే మొదలైంది. సో నిజంగానే ఈ కేంద్రంలో ఉన్న అధిష్టానం బీజేపీ ఇక్కడ ఒక ఐబీ రిపోర్ట్ తీసుకుంటుందా, సో రాజాసింగ్ సంబంధించి ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది మరొకసారి చర్చనీయాంశంగా మారింది. సో రాజాసింగ్ గారి గురించి అతను చేసినటువంటి వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.